అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్స్ అడ్డా తెలుగు. ఇది వచ్చేసి మనకు 2007 స్విఫ్ట్ వెహికల్ రావడం జరిగింది. వెహికల్ అయితే చాలా బాగుంది. 2007 రిజిస్ట్రేషన్ అయినప్పటికీ వెహికల్ అయితే మంచి కండిషన్ మీద ఉంది. దీని యొక్క ఆర్సీ వ్యాలిడిటీ వచ్చేసి 2030 వరకు ఉంది. సో ఒకసారి మనం వెహికల్ గురించి తెలుసుకునే ముందు మొదటిసారిగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఏదైనా కార్ సేల్ చేసుకోవాలనుకుంటే మన నెంబర్ అయితే వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. సో ఆ నెంబర్కి అయితే ఇలాగా వాట్సాప్లో మీరు ఫొటోస్ డీటెయిల్స్ అయితే పంపించండి. సో ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంది. స్విఫ్ట్ వెహికల్ వచ్చేసి 4 పవర్ విండోస్ వచ్చినాయి. దీనికి 4 న్యూ టైర్స్, 4 పవర్ విండోస్ ఉన్నాయి. 2007 రిజిస్ట్రేషన్, 2030 వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. పవర్ విండోస్ ఉన్నాయి, అలాగే సెంట్రల్ లాక్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి టచ్ స్క్రీన్ కూడా ఉంది, బ్యాక్ కెమెరా ఉంది. కార్ అయితే మంచి ఫీచర్స్ ఉన్నాయి, కండిషన్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. 2030 వరకు దీని యొక్క ఆర్సీ వ్యాలిడ్ ఉంది. సో ఇదైతే కార్ అయితే ఈ విధంగా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది, చాలా నీట్గా ఉంది. సో ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ వ్యూ. ఇది కార్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. మీకు లొకేషన్ కావాలనుకుంటే, ఏదైనా కావాలనుకుంటే మెసేజ్ చేయండి, లేదా ఓనర్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంటే వీడియో ప్లే అవుతున్నప్పుడు వీడియో కింద కనిపిస్తూ ఉంటుంది క్లియర్గా. సో ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. మన కార్ అయితే ఈ విధంగా ఉంటుంది. చూడడానికి అయితే చాలా బాగుందండి. కార్ అయితే ఎక్సలెంట్ లుక్లో ఉంది. 4 టైర్స్ కూడా న్యూ టైర్స్. మళ్ళీ రీడింగ్ వచ్చేసి 75,934 రీడింగ్ అయితే ఇక్కడ మనకు తిరిగినట్టు కనిపిస్తూ ఉంది. ఇది మనకు ఓవరాల్గా వెహికల్ అయితే బ్యాక్ సైడ్ నుంచి కూడా ఈ విధంగా ఉంటుంది. సో దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే ఓనర్ చెప్తున్న ప్రైస్ 1,39,000. ఇది ఫిక్స్డ్ ప్రైస్. ఆయన చెప్తుంది అయితే ఇది ఫిక్స్డ్ ప్రైస్. సో బార్గెనింగ్ అయితే ఏం లేదంటున్నాడు. కానీ మీరు వెళ్ళి వెహికల్ చూసుకోండి. వెహికల్ చూసుకున్న తర్వాత ఏమైనా వెహికల్లో మీకు ఏమన్నా అనిపిస్తే మాట్లాడుకోండి అక్కడ. కానీ ముందే మనకైతే ఆయన అయితే ఏం చెప్పలేదు. సో 1,39,000 అయితే ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పడం జరిగింది. సో 2030 వరకు వ్యాలిడిటీ ఉంది కాబట్టి ఇది స్విఫ్ట్ వెహికల్, పెద్ద వెహికల్ కాబట్టి, ఇంజిన్ కూడా పెద్దది కాబట్టి ఓకే, రీజనబుల్ ప్రైస్ అని నాకు అనిపించింది. కాబట్టి కార్ కూడా బాగుంది, చూడడానికి అయితే మంచిగా ఉంది. సో ఇంజిన్ కండిషన్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు ఓకే అనిపిస్తే మీరు అక్కడ మాట్లాడుకోండి. సో డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా ఇచ్చానని అనుకుంటున్నాను. మొదటిసారిగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.